మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా, మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ప్రియులారా, ఈ దినాన్న దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఆయన ఉత్తముడే. ఆయన రుచి బహు ఘనమైనది, ఆదరించేది, ధైర్యపరిచేది, ప్రేమించేది దేవుని యొక్క సన్నిధి గనుక ఆయన రుచి చూసి తెలుసుకోమన్నారు. చాలామంది పైన చూస్తూ ఉంటారు, తెలియక పొరపడి ఆయన మార్గాన్ని విడిచిపెట్టి తిరుగుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మార్గము సత్యమైనది. అదే కనుగొంటేనే ఆ సత్యము తెలుస్తుంది. రెండవదిగా మనం చూస్తే, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. బైబిల్ గ్రంథములో అనేక మంది భక్తులైన వారు ఆయనను ఆశ్రయించి ఆశ్చర్యకార్యములు చూశారు, అద్భుతాలు చూశారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూస్తే, ఉజ్జియా అనే రాజున్నాడు. అతడు తన తండ్రి అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. తన రాజ్యాన్ని బలపరిచాడు, సైన్యాన్ని బలపరిచాడు. దేవుడు అనేకమైన కార్యాలు తన జీవితంలో జరిగించారు. ఇలాగ వృద్ధిలోనికి అభివృద్ధిలోనికి వస్తూ ఉండగా అతడు స్థిరపడిన తర్వాత అతని మనస్సును గర్వించి చెడిపోయాడు. ప్రియులార, మంచి జీవితాన్ని దేవుడు మనకిచ్చారు గనుక ఆ జీవితాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరికీ ఉండాలి. ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి, అనవసరములు ఇచ్చిన దేవుణ్ణి ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఇది నాకు ఉందని ఎన్నడూ గర్వించకూడదు. గర్వము నాశనానికి దారితీస్తుంది కదూ. కాబట్టి ఆయన సన్నిధిలో లోబడేవారిగా, తగ్గించుకునేవారిగానే ఉండాలి. ప్రతినిత్యం ఆయన ఆశ్రయించాలి. ఆయన సృష్టికర్త అయిన దేవుడు కదా. నా ప్రియ స్నేహితులారా, ఆలోచించండి. ఈనాడు చాలామంది పడిపోవటానికి కారణం దైవత్వములో నుంచి పడిపోవటానికి కూడా కారణం గర్వమే. గనుక ఈ గర్వాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు కనికరం వస్తుంది. ఉజ్జియా ప్రారంభ జీవితం చాలా అద్భుతంగా ఉంది. ఆయన్ని బట్టి రాజ్యము కూడా దీవించబడింది, ఆయన దీవించబడ్డాడు. అది ఎప్పుడైతే గర్వముతో చెడిపోయాడో తన పరిస్థితి తారుమారుగా మారిపోయింది. కాబట్టి దేవుని ఆశ్రయించిన మీరు, నేను, మనందరము కూడా ఎల్లప్పుడూ ఆయనకు లోబడి జీవించే వారిగా ఉందాము. ఆయన కనికరం ఎల్లప్పుడూ మన మీద ఉండాలి. అప్పుడే మనము, మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనములు. నిన్ను ఆశ్రయించిన వారిని ఎన్నడూ విడిచిపెట్టి దేవుడు కాదు నాయన. సింహపు పిల్లలైనా ఆకలితో అల్లాడుతూ ఏమో కానీ నిన్ను ఆశ్రయించిన వారికి కొదివేమీ ఉండదని మీరు మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభా, నువ్వంత గొప్ప దేవుడు, ప్రేమమయుడు. ఈ నూతన సంవత్సరంలో ప్రతినిత్యము ప్రభా నీ వైపు చూసేవారిగా మమ్మలను భక్తి జీవితంలో నిలబెట్టండి, నడిపించండి. మీ కృపా సహాయం ఇచ్చి మహిమ పొందమని నాయన, ఏ కార్యాలైతే నీ వైపు చూసి అడుగుచున్నామో అవన్నీ నెరవేర్చండి. మా అపరాధములు క్షమించండి.
మీ ప్రేమతో నింపి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు? నాలో